ఉత్తరాంధ్రకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో పరుగులు పెడుతుందని ఓ పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్లు కావచ్చు, గూగుల్ సెంటర్లు కావచ్చు, ఐటీ పార్కులు కావచ్చు, ఈ పక్కన ఇండస్ట్రియల్ పార్కులు, ఇదంతా ప్రచారమైనా నిజంగా ఉత్తరాంధ్రకు మంచి రోజులు వచ్చాయి సార్. ఈరోజు రాష్ట్రం అంతా చాలా మంచి రోజులు వచ్చాయని రోజు పేపర్లో చూస్తే చాలా మంచి రోజులు వచ్చినట్టు అన్ని కనిపిస్తూ ఉన్నాయి. మరి అవన్నీ కూడా పేపర్లో నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఈరోజు ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిపోయిందంటే ఏం వెనకబడిపోలేదు ఉత్తరాంధ్ర. ఈరోజు అందరూ కూడా వైజాగ్ని చూస్తున్నారు, భారతదేశంలో అందరూ వైజాగ్ని చూస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం మీరు వెళ్ళండి, ఎన్ని ఇండస్ట్రీస్ అయ్యి ఉన్నాయో. ఇంకా కొంచెం వెనక ముందే మా జిల్లా కొద్దిగా తక్కువ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి, ఏం వెనకబడిపోలేదు. ఏదైతే ఈ సిస్టమ్స్ ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వాలు అనుకుంటున్నాయో, ఆ గూగుల్ డేటా సెంటర్లోని 1,00,000 ఉద్యోగాలని ఒకలంటారు, ఆ బీజేపీ విష్ణు కుమార్ రాజు గారు ఏమో వచ్చే 200 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అదేమో అర్థం కాని పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్. ఐటీ పార్క్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా, ఐటీ కంపెనీస్ ఓవరాల్గా, ఒక గూగుల్ అనే కాకుండా మిగతా ఓవరాల్గా ఎక్కువ వస్తున్నాయి కదా. ఎందుకంటే వైజాగ్లో ఫీజిబిలిటీ ఉంది. రెండోది చాలా ఎటువంటి ఇష్యూస్ ఉండవు, చాలా ప్రశాంతమైంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా కాబట్టి ఆ ప్రాంతంలోకి వస్తే మా ప్రాంతంలోకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కాబట్టి కాకపోతే ఏంటంటే కంపెనీ పెడితే ఉద్యోగం వచ్చేది, ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం వస్తుంది, క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ అంటున్నారు, మా ప్రాంతంలో ఎవరికి ఉద్యోగాలు వస్తాయంటే 5% కూడా రావు. ఇప్పుడు ఎవరైతే మా రైతులందరూ జిల్లాలో నిర్వాసితులు రైతులు ఉన్నామో ఇళ్ళ మా అందరికి ఉద్యోగాలు అడుగుతున్నాం. ఏం ఉద్యోగాలు వస్తాయి? ఆ గేట్ దగ్గర ఉండే ఉద్యోగం, లేకపోతే చిన్న టీ కాఫీయో, లేకపోతే ఆఫీసులోనో, లేకపోతే చిన్న అక్కడక్కడ యార్డ్లో ఉండే అవే వస్తాయి. కానీ కంపెనీ వస్తే మనం తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి వేసిరు కదా. సో ఇక్కడ ఎన్ని వచ్చినా కానీ ఆ స్కిల్ చూసుకుంటారు. కంపెనీ ఉత్తనే రాదు కదా, ఆ డెవలప్ అవడం కోసం వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఆ స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవునండి, ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టి లోకల్ ప్రయత్నిస్తే బాగున్నాం. జిల్లా కేంద్రం మార్చాలని ట్రై చేసినట్టు. జిల్లా కేంద్రం కాదు, జిల్లా మా కాన్స్టిట్యున్సీని వైజాగ్ జిల్లాలో పెడతారని ఆ రోజు ఎలక్షన్ ముందు కూడా డిస్కషన్ జరిగాయి. గతంలో కూడా జిల్లాలు పెట్టినప్పుడు మా నియోజకవర్గాన్ని వైజాగ్లో పెడితే బాగుంటుందని చాలా మంది ప్రపోజ్ చేశాం. అందులో మేము కూడా పెడితే బాగుంటుందని మేము కూడా మాట్లాడాం. కాకపోతే ఆ రోజు జరగలేదు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది వైజాగ్ జిల్లాలో పెడితే బాగుంటుందని. కాకపోతే విజయనగరం జిల్లాలో ఉంటే రాజకీయ నాయకులుగా ఉంటాం, వైజాగ్ జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఏదో కామన్ మ్యాన్ లాగా అయిపోతాం అందరం. ఎందుకంటే అది జీవీఎంసీ మాకున్న రాజకీయ స్టైల్ ఏంటంటే ఆ పంచాయతీలు, ఎంపీటీసీలు ఇవన్నీ జిల్లాలో విజయనగరం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళడం వేరు, వైజాగ్ జిల్లాలో వెళ్ళడం వేరు. జగన్ గారు ఎప్పుడైనా మళ్ళీ దాని తర్వాత ఆ ఎపిసోడ్ల తర్వాత లేదు, అసలు అక్కడ కూడా కూడా పడలేదు. ప్రస్తుతానికి అయితే పడలేదు. మా బొత్స సత్యనారాయణ గారు అయితే ఎప్పటికప్పుడు కౌన్సిల్లో కలుస్తాం, బయట ఫంక్షన్స్లో కలుస్తాం, అవన్నీ కలుస్తాం.